గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మండే మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. యుఎస్ క్యాష్ మార్కెట్స్ ఫ్రైడే రోజు లాభాలతో క్లోజ్ అయ్యాయి. డౌ కావచ్చు, 3 ప్రధాన ఇండెక్స్లు కూడా. అలాగే ఇప్పుడు ఫీచర్స్ కూడా యుఎస్కి సంబంధించి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మన మార్కెట్స్ కూడా గిఫ్ట్ నిఫ్టీ అంతగా పాజిటివ్గా కనపడటం లేదు, స్వల్పంగానే లాభాలతో కనిపిస్తుంది. కానీ గోయింగ్ బై ది గ్లోబల్ క్యూస్ మార్కెట్స్ ఈరోజు బెటర్గానే పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్ అంటే జూన్ నెల ఇప్పటిదాకా చూస్తే డౌ జోన్స్ 3.7% పెరిగింది, S&P 500 4.4%, నాస్డాక్ 6.1%. S&P అండ్ నాస్డాక్ రికార్డ్ హైస్ దగ్గర మనకు ట్రేడ్ అవుతున్నాయి. డౌ జోన్స్ 2.7% దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. నాస్డాక్ డిసెంబర్ 2024 తర్వాత మళ్ళీ రికార్డ్ హైస్ని టచ్ చేసి చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తోంది. ఇక మన మార్కెట్స్ కూడా నిఫ్టీ 630 పాయింట్ల దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.75% దూరంలో ఉంది. సో జూలై సిరీస్ మనకు లిటరల్గా ఫ్రైడే రోజు ప్రారంభమైంది. ఈరోజు జూన్ నెలాఖరు 30వ తేదీ. సో రేపటి నుంచి క్యాలెండర్ వైజ్ జూలై ప్రారంభమవుతుంది, జూలై నెల. సో హిస్టారికల్గా జూలై నెల పాజిటివ్ మంత్. ప్రతి లాస్ట్ 10 yearsలో చూస్తే 8 సంవత్సరాలు లాభాలను ఇచ్చినటువంటి నెల జూలై నెల. కాబట్టి ఈసారి కూడా బహుశా అదే ధోరణి కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే తప్ప. సో ఎందుకంటే మనం జూన్ 15th తర్వాత మనం జియోపొలిటికల్ ఇష్యూస్లో ఒక రిలీఫ్ కనిపించింది. అంటే జియోపొలిటికల్ టెన్షన్స్కి ఎప్పుడైతే పరిష్కారం దొరికిందో అక్కడ నుంచి మనం క్రూడ్ $80 నుంచి $67 సమీపానికి వచ్చేసింది. డాలర్ ఇండెక్స్ వీక్ అయిపోయింది. ఇప్పుడు 97.5 దగ్గర డాలర్ ఇండెక్స్ కనిపిస్తోంది. అండ్ ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్లో మళ్ళీ కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. అలాగే ఎర్నింగ్స్ సీజన్ మీద అందరూ పాజిటివ్ అంచనాలతో ఉన్నారు. సో ఇవన్నీ మనకు ఎందుకంటే ఇక్కడ నుంచి గ్లోబల్ క్యూస్ కంటే కూడా సరే జూలై 8, 9 ట్రంప్ గారు విధించిన గడువు ఉంది టారిఫ్ డెడ్ లైన్స్, కానీ దాన్ని ఎవరు అంత ఇప్పుడు సీరియస్గా తీసుకోవట్లేదు. అలాగే ఆయన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటూ ఏవైతే ఈ ఎక్స్పెండిచర్ బిల్ ఉందో దానికి సెనెట్ ఆమోదం కూడా లభించింది. కెనడాతో నెగోషియేషన్స్ బంద్ చేసాం, చైనా ఇండియాతో చాలా ప్రోగ్రెస్ సాధించాం, ఇలాంటివి రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. సో వాటిని పెద్దగా మనం అంత సీరియస్గా మార్కెట్స్ తీసుకోవట్లేదు. క్రూడ్ కూడా సెటిల్ అయిపోయింది లోవర్ లెవెల్ సార్. కాబట్టి ఇక్కడ నుంచి డొమెస్టిక్ క్యూస్ మీద మార్కెట్స్ ఎక్కువగా దృష్టి పెడతాయి. ఏమిటా డొమెస్టిక్ క్యూస్? ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా ఎర్నింగ్స్ సీజన్. ఈ వారం బిఫోర్ దిస్ వీకెండ్ ఇక్కడ నుంచి క్వార్టర్లీ అప్డేట్స్ వస్తాయి ముందుగా, ఆ తర్వాత రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఈ అప్డేట్స్ మీద మార్కెట్ దృష్టి పెడుతుంది. అలాగే టెక్నికల్స్, మనం గురువారం ఒక మంచి బ్రేక్అవుట్ రావడం చూసాం. అలాగే శుక్రవారం ఒక ఫాలో ఆన్ బయింగ్ కూడా మనకు కనిపించింది. అండ్ లెడ్ బై లార్జ్ క్యాప్ స్టాక్స్. ఈ ర్యాలీని ఇప్పటికింకా మిడ్ స్మాల్ క్యాప్స్లో అంతగా మనకు మూమెంటం రాలేదు, ఒక థండర్ అనేది లేదు, ఒక ఫోమో ఇంకా మొదలు కాలేదు. ఐపీఓ మార్కెట్లో ఫోమో వచ్చింది, మాట్లాడుకుందాం. కానీ సెకండరీ మార్కెట్లో మనకు ఆ ఫోమో కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే మిడ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేట్ చేస్తేనే. ఇప్పటికైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి ఈ నిఫ్టీ ర్యాలీని. ఏమిటవి? బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజర్ టు ఆల్ టైమ్ హై ఉంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రైడే రోజు 60% మనకు డెలివరీ వాల్యూమ్స్ కనిపించాయి. 1000 crores డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. సో 1.34% పెరిగింది. ఆల్ టైమ్ హై 1600 సమీపంలో ఉంది, 1608 ఎంతో ఉంది. ఇప్పుడు 1515 రూపాయల దగ్గర ఉంది. అంటే రిలయన్స్ కూడా ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేస్తే, 52-week హై దగ్గరకు వచ్చేస్తే ఇంకా అక్కడ నుంచి, ఎందుకంటే 10 to 11% వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో లార్జ్ బ్యాంక్స్తో పాటు రిలయన్స్ కూడా మనకు యాడ్ అవుతోంది. అండ్ ఐటీ ఒక్కటే వెనకబడింది. రిజల్ట్స్ తర్వాత బహుశా అది కూడా
మారే అవకాశం ఉంది. ఎందుకంటే 15% దూరంలో ఉంది ఐటీ ఇండెక్స్ 52 వీక్ హైస్కి. కాబట్టి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఎన్టీ ఇలాంటివన్నీ ఇంకా ఆల్ టైమ్ హైకి చాలా దూరంలో ఉన్నాయి. వీటి పార్టిసిపేషన్తో నిఫ్టీ స్టెబిలైజ్ అయ్యి ముందుకు వెళ్తే అప్పుడు మనకు మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఫాలో ఆన్ బయింగ్ వస్తుంది అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ అగ్రెసివ్గా మళ్ళీ మార్కెట్లో ప్రవేశిస్తారు. సో దీనికోసం కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకని స్టే ఫోకస్డ్. ఎక్కడైతే ఇప్పుడు సెక్టరల్ రొటేషన్ మనం చూస్తున్నాం మార్కెట్స్లో, చాలా సెక్టరల్ రొటేషన్ జరుగుతుంది. ఇప్పుడు అనుకున్నాం బ్యాంక్స్ మొన్నటిదాకా ప్రైవేట్ బ్యాంక్స్ అంతగా పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ పార్టిసిపేషన్ జరుగుతుంది, రిలయన్స్ పార్టిసిపేషన్ జరుగుతుంది. అలాగే మెటల్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మనకు మెటల్ అండ్ ఎనర్జీ ఇవి స్ట్రాంగ్గా ఉండడం చూస్తున్నాం. సో ఈ సెక్టోరల్ రొటేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం దృష్టి పెట్టాలి, ఎటువంటి సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎక్కడ 52 వీక్ హైస్ ఏ స్టాక్స్ అంటే దగ్గరగా కానీ ఆల్రెడీ 52 వీక్ హైని క్రాస్ చేసి కానీ ట్రేడ్ అవుతున్నాయి, ఇలాంటివి మనం గమనిస్తూ ముందుకు సాగాలి. అండ్ ఐపీఓ మార్కెట్లో మనం చూసాం ఒక ఫోమో లాంటి ఫ్యాక్టర్ మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఐపీఓకి మనం అప్లై చేయకపోతే ఏమవుతుందో, లిస్టింగ్లో ఎంత డబ్బులు వస్తాయో. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసే దానికి ఒక ఉదాహరణ. 12,500 crores ఐపీఓ, పెద్ద ఐపీఓ అనుకున్నాం 2025లో, ఇదే అతిపెద్ద ఐపీఓ. కానీ 16.9 times సబ్స్క్రైబ్ అయింది ఈ ఇష్యూ. సో 1,52,396 crores వర్త్ బిడ్స్ వచ్చాయి. అంటే 1,50,000 కోట్లు ఆస్బా అనండి వాట్ ఎవర్ ఫ్రీజ్ అయింది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ కోసం. అలాగే ఎల్ఎన్ బ్యారీ చిన్న ఐపీఓ 853 కోట్లే, 22 times సబ్స్క్రైబ్ అయింది. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ 86 times సబ్స్క్రైబ్ అయింది, 119 కోట్లే. చిన్న ఇష్యూ, చాలా చిన్న ఇష్యూ, 7,167 కోట్ల రూపాయల సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. కల్పతరు సరే కొద్దిగా సబ్జ్యూడ్గా ఉంది. అండ్ సంభవ్ స్టీల్ ట్యూబ్స్ 540 కోట్లు కావాలనుకుంటే 10,779 కోట్ల రూపాయల మేరకు బిడ్స్ వచ్చాయి. అంటే 28.5 times అయింది. అంటే లాస్ట్ వీక్ ముగిసిన ఐపీఓలు 5 ఐపీఓలు కలిసి 1,85,000 కోట్లు మార్కెట్లో డబ్బు బిడ్స్ రూపంలో వచ్చింది. కాబట్టి ఇటువంటి ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ మళ్ళీ మనం చాలా కాలం తర్వాత చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1.5 year తర్వాత ఇటువంటి రెస్పాన్స్ అనేది ఐపీఓస్కి చూస్తున్నాం. సో ఇది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, టారెంట్ కెమికల్స్, జేబీ కెమికల్స్ ఎక్విజిషన్. లాస్ట్ వీక్ మనం యాక్సో నోబెల్ గురించి మాట్లాడుకున్నాం, జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఎక్వైర్ చేస్తుందని. ఇప్పుడు టారెంట్ ఈజ్ నౌ అడ్వాన్స్ స్టాక్స్ ఏం కాదు, అయిపోయింది, డీల్ కన్ఫర్మ్ చేసేసారు. జేబీ కెమికల్స్ని 1 అంటే ఎవరైతే అందులో కేకేఆర్ ఉన్నారో ఆ కేకేఆర్ స్టేక్ని టారెంట్ ఫార్మా కొనుగోలు చేస్తుంది జేబీ కెమికల్స్లో ఉన్న వాటాని. సో అది ఓపెన్ ఆఫర్ కూడా వస్తుంది. అయితే యాక్సో నోబెల్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే యాక్సో నోబెల్లో దాదాపుగా మార్కెట్ ప్రైస్ కంటే ఆ దగ్గరగానే ఓపెన్ ఆఫర్ కూడా వస్తుంది. కానీ టారెంట్ ఫార్మా జేబీ కెమికల్స్ ఇష్యూలో జేబీ కెమికల్స్ స్టాక్ ప్రైస్ కరెంట్ ప్రైస్ 1,800 రూపీస్ ఉంటే 9% డిస్కౌంట్తో ఓపెన్ ఆఫర్కి రావాలని నిర్ణయించారు. సరే, ఓపెన్ ఆఫర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది ఎంత తర్వాత చూద్దాం. కానీ ఈలోగా మార్కెట్ ప్రైస్ అయితే కరెక్షన్ అవుతుంది. కాబట్టి ఇటువంటి వాటిలో ఇన్ యాంటిసిపేషన్ ఎవరైనా ఎంటర్ అవుతూ ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా మనకు మన అంచనాలు తప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా రిజల్ట్స్ యాంటిసిపేషన్తో ఈ టైంలో డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు జైనారా? మార్నింగ్ కుటుంబరావు గారు, ఏంటి ఎలా చూస్తున్నారు? ఈ వీక్ ట్రేడింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ వీక్ అయితే మనం చూసామండి, స్పెక్టాక్యులర్ రన్ వచ్చింది. స్పెక్టాక్యులర్ రన్ రావటం అనమాట 9 నెలల గరిష్ట స్థాయికి కూడా మార్కెట్ ని తీసుకెళ్ళటం మనం చూసాం. అయితే సస్టైన్ అవుతుందా ఇక్కడ ఈ లెవెల్లో 25,600 ప్లస్ అంటే కనుక ఒక రెసిస్టెన్స్ అయితే 25,800 దగ్గర ఉంది. అది క్రాస్ అయితేనే సైకలాజికల్ బ్యారియర్ ఏదైతే 26,000 అంటామో 26,000 లెవెల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అదే విధంగా అనమాట సెన్సెక్స్ కూడా 84,000 పైకి వెళ్ళటం చూసాం, దాదాపు 9 month హై అనమాట. కాబట్టి ఏదైతే 2% ప్లస్ గెయిన్స్ లాస్ట్ వీక్ వచ్చినాయో అవి సస్టైన్ చేసుకున్నా చాలంటాను. ఎందుకంటే ఈ వీక్ కాస్త క్రిటికల్ వీక్ అంటాను.
యుఎస్ లో మనం చూసాం, అక్కడ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి అని ఏదైతే అక్కడ ట్యాక్స్ కట్స్ కి సంబంధించి ట్రంప్ గారు మూవ్ చేసిన బిల్ అనమాట, నేరోగా 51-49 పాస్ అవటం కాంగ్రెస్ లో, మళ్ళీ సెనేట్ లో ఎట్లా మూవ్ అవుతుంది, ఎందుకంటే ఒక్క స్టెప్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. కాబట్టి డెఫినెట్లీ గ్లోబల్ క్యూసే ఎక్కువ మార్కెట్ ఇంపాక్ట్ చేస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ డొమెస్టిక్ క్యూస్ కంటే అని చెప్పేసి అని అంటాను. అయితే డొమెస్టిక్ క్యూసా ఇగ్నోర్ చేయలేం, ఎందుకంటే వీ హ్యావ్ బోత్ ఐఐపి నెంబర్స్, పిఎంఐ నెంబర్స్ కూడా వస్తాయి ఈ వారం. కాబట్టి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏమన్నా తిరిగి రీజువనేట్ అయిందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా ఎట్లా ఉంది, ఏ సెక్టార్ బెటర్ గా ఉంది అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆ డేటా కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అంటాను. అయితే గ్లోబల్ క్యూస్ లో ఏదైతే ప్రస్తుతానికి జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనమాట స్తబ్దత వచ్చిందో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, మేబీ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి షిఫ్ట్ అవుతుందా, బిగ్గెస్ట్ ఎవర్ అటాక్ బై రష్యా అనమాట ఉక్రెయిన్ చేయటం చూసాం, దాని చేంజెస్ ఎట్లా ఉంటాయి, ఈ ఓవరాల్ గా నాటో తీసుకున్న డెసిషన్స్ అనమాట డిఫెన్స్ స్పెండింగ్ పైన ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ తెలియకుండా మనం అనుకుంటాం కానీ మన మార్కెట్ కి సంబంధం అని చెప్పేసి అని, ఎక్కడో ఏ విధంగానూ అనమాట, ఎక్కడో అగ్గిని రాజేస్ అనమాట అల్టిమేట్లీ మార్కెట్స్ అంతా కూడా ఇంపాక్ట్ అయ్యేటట్టు ఎఫెక్ట్ తీసుకుంటాయి అనమాట. కాబట్టి అబ్జర్వ్ చేయమంటాను. బట్ మన డొమెస్టిక్ క్యూస్ మాత్రం ఇన్ జనరల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, ఎందుకంటే ఎఫ్ఐఎస్ రిన్యూడ్ బయింగ్ చూసాం, సెకండ్ సక్సెసివ్ వీక్ వాళ్ళు కూడా కొన్నారు. అండ్ ఓవరాల్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ కూడా చూస్తూ ఉంటే నాన్ స్టాప్ అగ్రెసివ్ గానే బయింగ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ ఎఫ్ఐఎస్ నా నెట్ గా 4,423 crores కొంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 12,500 కొనటం కూడా మనం చూసాం. అండ్ ఇన్ లైన్ విత్ మార్కెట్ యాక్షన్ అనమాట, అండ్ డాలర్ వీక్నెస్ అనమాట గ్లోబల్లీ కాస్త ఏదైతే ట్రెజర్ అయిందో దాంతో రూపాయి కూడా బలపడింది 85.49. అండ్ మనకి ఫేవరబుల్ గా ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైజెస్ కూడా తిరిగి $65 దగ్గరికి రావటం చూసాం. రూపాయి బలపడి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా లోవర్ లెవెల్స్ లో ఉంటే మాత్రం కంట్రీకి బాగా అడ్వాంటేజ్, అది గుర్తుంచుకోవాలి. అయితే మీరు చెప్పినట్టు ప్రైమరీ మార్కెట్ లో యాక్షన్ కేర్ఫుల్ గా చూడాలి కూడా. సెకండరీ మార్కెట్ నుంచి ఏమన్నా డబ్బులు తీసుకెళ్తుందా ప్రైమరీ మార్కెట్, బట్ ఇది వరకట్లాగా కాకుండా వన్ అడ్వాంటేజ్ ఉంది ప్రైమరీ మార్కెట్ లో, లిస్టింగ్ అప్లై చేసిన తర్వాత రానాళ్ళకి రిఫండ్ కూడా అనమాట మాక్సిమం 72 to 86 hours లో వచ్చేస్తుంది కూడా రిఫండ్. కాబట్టి అంత క్విక్ గా రిఫండ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత అనమాట రొటేట్ చేస్తారు. కానీ ఇష్యూ టు ఇష్యూ నేను అనుకోవటం మేబీ ప్రైమరీ మార్కెట్ వలన సెకండరీ మార్కెట్ కి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండదు, ఇంపాక్ట్ ఉంటుంది కానీ కొంచెం సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఈ జూలై నెలలో ఒకటి కేర్ఫుల్ గా అయితే చూడమని, దాదాపు $1.86 billion వర్త్ స్టాక్స్ లాకింగ్ పీరియడ్ నుంచి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ లాకింగ్ పీరియడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రీసెంట్ ఐపీఓస్ వాటిలో ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి Q1 దగ్గరకు వచ్చేసింది, కార్పొరేట్ ఇండియా ప్రాఫిటబిలిటీ చూస్తే మాత్రం డికేడ్ హైలో ఉంది, దాదాపు దశాబ్దం హైలో ఉంది, లిటిల్ స్కోప్ ఉంది ఇక్కడి నుంచి మార్జిన్ ఎక్స్పాన్షన్ కి. కాబట్టి ఏ కంపెనీస్ ఏ విధంగా రీస్ట్రక్చరింగ్ చేసుకుని మార్జిన్ ఎక్స్పాండ్ చేసుకోగలుగుతున్నాయి అనేది Q1 లో కేర్ఫుల్ గా చూడాలన్నమాట. ఒక విధంగా మార్జిన్స్ పీక్ అవుతున్నాయా అని చెప్పేసి కూడా తెలుస్తోంది. కాబట్టి ఎక్స్పెన్సివ్ గా ఎక్కడైతే ఉన్నాయో స్టాక్స్ కానీ సెక్టర్స్ కానీ కాస్త అవాయిడ్ చేయటం బెటర్ అంటాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాతే వాటిపైన డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే అలాంటి స్టాక్స్ లో ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి అని అంటాను. అండ్ ఇన్ జనరల్ బిగ్గెస్ట్ క్యూ అయితే మనకు ఎదురుగా ఉన్నది July 9th డెడ్ లైనే టారిఫ్ ది. ఈ లోపల ఇండియా యుఎస్ ది ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందా, యుఎస్ చైనాది ఏదైతే సోషల్ మీడియాలో వస్తుంది కానీ చైనా డినై చేస్తుందో ఆ డీల్ వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే ఒకటి రోల్ ఓవర్స్ లాస్ట్ వీక్ చూస్తే కొత్త సిరీస్ కి పాజిటివ్ గానే ఉండినాయి. ఇన్ఫాక్ట్ 3 month యావరేజ్ కంటే కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. 79.53 దగ్గర నిఫ్టీ ఉంది రోల్ ఓవర్. అంటే డెఫినెట్లీ నేను అనుకోవటం ఆప్టిమిస్టిక్ గా ఎక్కువగా ఉన్నారు స్పెక్యులేటర్స్ ట్రేడర్స్ కూడా. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్ కెన్ అటెంప్ట్ అనమాట ఇంట్రా వీక్ అన్న ఇవాళ స్తబ్దతతోటి సబ్డ్యూడ్ గా ఓపెన్ అయినా సరే కనుక డెఫినెట్లీ 26,000 ప్లస్ కి అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే 26,000 దగ్గరే పైలప్ అయిపోయి ఉంది ఇప్పుడు కాల్ ఆప్షన్ కూడా. ఆ తర్వాత 26,500 దగ్గర కూడా బాగా బిల్డప్ అయింది కొత్త సిరీస్ లో. కాబట్టి ఒకసారి 26 క్రాస్ అయితే 26,500 అటెంప్ట్ చేసే సూచనలు కూడా ఉన్నాయి. నిఫ్టీనా ఎక్కువగా పుట్ ఇంట్రెస్ట్ అనమాట
25,000 దగ్గర, 25,500 దగ్గర ఉంది. అది కేర్ఫుల్ గా చూడాలి. ఈ ఫెట్ 25,500 కిందకు వస్తే కనుక మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. పీసీఆర్ మాత్రం 1.25 దగ్గర ఉంది, హయ్యర్ లెవెల్స్ లోనే ఉంది. 1.4 అట్లా వస్తే మాత్రం డెఫినెట్లీ కాస్త అమ్మకాలకు అటెంప్ట్ చేయొచ్చు ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి అని అంటాం. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ రిపీటెడ్ గా చెప్తున్నాం 3-4 సెషన్స్ నుంచి కూడా, ఫియర్ తగ్గుతోంది. కానీ ఆ ఫియర్ తగ్గి విక్స్ క్లోజర్ టు 12 వచ్చిన తర్వాత, అంటే ఇది దాదాపు అక్టోబర్ 2024 లో వచ్చిన నంబర్, ఇది 12.3 అనేది అనమాట. కంప్లసెన్సీ పెరుగుతుందా? కంప్లసెన్సీ, ఆ లేజినెస్, మార్కెట్ తగ్గినా కూడా పెరుగుతుంది అనేదన్నమాట. కేర్లెస్నెస్ మాత్రం ఉండకూడదు అని చెప్పేసి అని అంటాను. ఎప్పుడైతే గనక విక్స్ ఇంత తక్కువకి వచ్చిందో, యూజువల్లీ మార్కెట్ మనం అనుకున్నట్టు బిహేవ్ చేయదు, దాని రూట్ దానికి ఉంటుంది. అప్పుడు అనమాట కరెక్ట్ గా ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చెప్పలేం. కాబట్టి ఎంతైనా జాగ్రత్త అవసరం ఉంటుంది. స్పెక్యులేటివ్ లాంగ్స్, ఊనో మిండా, ఐజిఎల్, లూపినో, ఫెడరల్ బ్యాంక్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. అదే విధంగా షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే షార్ట్ టర్మ్ షార్ట్స్, టిటాగర్, ఇండియన్ హోటల్స్, పాలసీ బజారు, కళ్యాణ్ జ్యువెలర్స్, ఎస్బీఐ కార్డ్స్ లో డెలివరీ కన్విక్షన్ తోటి ఎక్కడ పెరిగింది బయింగ్ అంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంకు, సన్ ఫార్మా, లూపిన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా. సిరీస్ కొత్తది కాబట్టి ఇంతవరకు ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్ లో లేదు. విడిగా కార్పొరేట్ డెవలప్మెంట్స్ లో కొన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన డెవలప్మెంట్స్ మాత్రం కర్ణాటక బ్యాంక్ మేనేజ్మెంట్ అనమాట రిజైన్ చేయడం కూడా చూసాం. మేబీ స్టాక్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఇవాళ చూడాలి. వీక్నెస్ తోటే స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అని అంటాను. మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు, కార్పొరేట్ డీల్ ఏదైతే కనుక టారెంట్ ఫార్మాను జేవీ కెమికల్స్ అయిందో, మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసిందా అని చెప్పేసి అని అనుకుంటాను. అయితే ఇప్పుడు రిపీటెడ్ గా ప్రమోటర్స్ అమ్ముతున్నారు, లేకపోతే ఈక్విటీ ప్లేయర్స్ అమ్ముతున్నారు, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అనడానికి నిదర్శనం ఇప్పుడు జ్యోతి సిఎన్సి కూడా దాదాపు 1,500 కోట్లు డీల్ అనమాట, వాళ్ళ బ్లాక్ డీల్ ఉంది. అయితే వీళ్ళు నాన్ ప్రమోటర్స్ అనమాట, బట్ 6% ఆఫ్ ది హోల్డింగ్, కాబట్టి అది జాగ్రత్తగా చూడాలన్నమాట. అయితే ఆర్డర్ బుక్ బాగుండి వారి ఎనర్జీస్ కానీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కానీ, ఇలాంటి స్టాక్స్ అన్ని కొంచెం బెటర్ గా ఉండొచ్చు. హిందుస్థాన్ రెక్టిఫైర్ కూడా బెటర్ గా ఉండొచ్చు. వల్ల ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్ లో. అట్లా అని చెప్పేసి లేజీగా, క్యాజువల్ గా, కేర్లెస్ గా మాత్రం ఉండాల్సిన టైం అయితే కాదు. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ కి వచ్చాం, 9 నెలల గరిష్ట స్థాయి దగ్గర కొన్నాం. కాబట్టి స్టే ఇన్ గుడ్ క్వాలిటీ స్టాక్స్, అవాయిడ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఓకే. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాట్మెంట్ డేట్ ఈరోజే. సో రేపు షేర్లు అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి. ఎల్లుండి అంటే జూలై 2న మనకు షేర్లు లిస్ట్ అవుతాయి. చూద్దాం ఏ విధంగా లిస్ట్ అవుతుంది అనే అంశం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఓ ఈ మధ్య కాలంలో. ఓవైపు స్ట్రాంగ్ పేరెంటేజ్, మరోవైపు ఇష్యూకి వచ్చినటువంటి రెస్పాన్స్. ఈ నేపథ్యంలో అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం అంతగా లేదు ఇష్యూ టైంలో కానీ ముందు కానీ. కాబట్టి ఎటువంటి ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి ఎక్కువ ధర దగ్గర లిస్ట్ అవుతుందా లేదా. అలాగే బ్లాక్ డీల్స్, లాస్ట్ వీక్ కూడా మనం చాలా బ్లాక్ డీల్స్ చూసాం. పీబీ ఫిన్టెక్, డెలివరీ, ఇటువంటి కౌంటర్స్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, డిక్సన్ టెక్నాలజీస్. ఇవాల్టితో బ్లాక్ డీల్ విండో క్లోజ్ అవుతుంది. అంటే రిజల్ట్ సీజన్ కాబట్టి జూలై 1 నుంచి రిజల్ట్స్ మొదలు కావాలి కాబట్టి దాదాపుగా ఒక సుమారుగా 1 నెల రోజుల పాటు ప్రమోటర్స్కి బ్లాక్ డీల్ విండో క్లోజ్ అవుతుంది. సో ఇది కొంతవరకు బ్లాక్ డీల్స్ని తగ్గిస్తుంది, మార్కెట్లో లిక్విడిటీ ఫ్లో పెంచుతుంది. ఓకే. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ రిటైల్ పోర్షన్ 1.43 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. సో ఇప్పుడు దాదాపుగా రిటైల్ కోటాలో ఆ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తిలో. షేర్ హోల్డర్స్ పోర్షన్ మాత్రం 4.5 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. కాబట్టి అక్కడ అందరికీ అలాట్మెంట్ వచ్చే అవకాశం లేదు. కాకపోతే అలాట్ అయిన వాళ్ళకి ఎక్కువ షేర్లు కంపేర్ టు రిటైల్ కేటగిరీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. ఈరోజు సాయంత్రానికి ఇవన్నీ కూడా బీఎస్సీ, ఎన్ఎస్సీ వెబ్సైట్స్లో దొరుకుతాయి. క్రాంతి గారు, ఏమిటి హెచ్డిబి ఈ వీక్ బిగ్ లిస్టింగ్ ఉంది, ఎటువంటి లిస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నారు బాంబే సర్కిల్స్లో? వసంత్ గారు, టోటల్గా అయితే ఈ వీక్ మనం 19 లిస్టింగ్స్ చూడబోతున్నాం వసంత్ గారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వీక్ అనమాట. 19 లిస్టింగ్స్ అంటే ఆ కంపెనీస్ని ట్రాక్ చేయడమే చాలా కష్టం, కానీ ఓవరాల్గా అయితే అంత ఎగ్జూబరెన్స్ అనేది కనపడుతుంది వసంత్ గారు.
హెచ్డిబి విషయానికి వస్తే వసంత్ గారు పెద్ద అంత బాయన్సీ అయితే ఏం లేదు వసంత్ గారు. ఎందుకంటే అన్లిస్టెడ్లో ఉన్నప్పుడు బాగా బాయన్సీ ఉంది. ఒకసారి లిస్టింగ్లోకి వచ్చినప్పుడు ఏదైతే ఈ లిస్టింగ్ ప్రీమియం బాగా డిస్కౌంట్లో కంపెనీ చేసిందో దాంతో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే గట్టెక్కడానికి అవకాశం ఉంది. పెద్ద గొప్ప లిస్టింగ్ గెయిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు వసంత్ గారు. నార్మల్గా అయితే మోడెస్ట్ లిస్టింగ్ గెయిన్స్ ఒక 10-15% కానీ 20-30% ఆ రకంగా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే లిస్టింగ్ తర్వాత వసంత్ గారు నెక్స్ట్ మనకి హెచ్డిబిలో లాంగ్ టర్మ్ వ్యూ అనేది కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం కనుక చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని రెండింటిని ఎన్బిఎఫ్సిని బ్యాంక్తో మెర్జ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఉంది, మళ్ళీ ఒక సబ్సిడరీని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు, ఎన్బిఎఫ్సిని తీసుకొస్తున్నారు. సో ఇన్ ఫ్యూచరు హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ని ఉంటుందా లేకపోతే మళ్ళీ బ్యాంకులోకి తీసుకెళ్ళి మెర్జ్ చేస్తారా, అది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది వసంత్ గారు. ఎందుకంటే ప్రీవియస్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజ్మెంట్ కామెంటరీ కనుక చూస్తే మేము ఎన్బిఎఫ్సిని దేన్ని హోల్డ్ చేయము, ఎన్బిఎఫ్సిస్ అన్ని బ్యాంక్లోనే మెర్జ్ అవుతాయి కమింగ్ డేస్లో అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ని మెర్జ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ బాగుంది కాబట్టి హెచ్డిఎఫ్సి ఒక సబ్సిడరీని తీసుకొచ్చి లిస్ట్ చేసి వాల్యుయేషన్ తీసుకొస్తున్నారు. కానీ దీనికి ఫ్యూచర్ అవుట్లుక్ ఎట్లా ఉంటుందో అది క్లియర్ కట్గా ఇస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ సీరియస్ ఇన్వెస్టింగ్ రావడానికి అయితే అవకాశం ఉంది. స్ట్రాంగ్ పెడిగ్రీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్లో లాస్ట్ 5 years నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ 20 years 30 years కనుక ట్రాక్ రికార్డ్ కనుక చూస్తే 2000 నుంచి 2015-17 దాకా హెచ్డిఎఫ్సి వన్ ఆఫ్ ద కాంపౌండర్, అంటే కన్సిస్టెంట్గా 10-15% కాంపౌండెడ్ సిఏజిఆర్ రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ అనమాట. ఈజ్ ఎ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్. సో ఆ ట్రెండ్ కనుక కంటిన్యూ అవ్వాలని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రావాలంటే ఆ క్లారిటీ కనుక వస్తే కనుక ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వసంత్ గారు. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? మండే మార్నింగ్ ఒక చిన్న పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది ఈ సమయంలో. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా మన మార్కెట్స్ ఈరోజు మంత్ ఎండ్ అట్లాగే క్వార్టర్లీ ఎండింగ్ చూస్తున్నాము. సో కొత్త కన్సల్టేషన్ అనేది ఈరోజు ఉండే అవకాశం ఉందండి. మెయిన్గా లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం కంటిన్యూస్ ర్యాలీస్ చూసాము. అంటే ఒక 4 session కంటిన్యూస్ ర్యాలీ, అట్లాగే ఆల్మోస్ట్ 6 days నుంచి హైయర్ లో ఫార్మేషన్, ఎవ్రీ క్యాండిల్ లో కంటే పైన లో ఫార్మేషన్, ఇదంతా మనం చూడటం జరిగింది. సో కంఫర్టబుల్ గా మార్కెట్స్ ర్యాలీస్ జరిపాయి రీసెంట్ టైమ్స్ లో అన్ని హర్డిల్స్ దాటుకొని. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైలో ఉండటం, నిఫ్టీ దాదాపుగా 2.4% డిస్టెన్స్ లో నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దరిదాపుల్లోకి రావడం, ఇవన్నీ కూడా మార్కెట్స్ లో కొంత ఉత్సాహం కనిపిస్తూ ఉన్నాయి. సో టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ కానీ ఎంఎస్సిడి కానీ సో చిన్న మూవింగ్ యావరేజెస్ తో సహా అన్ని మూవింగ్ యావరేజెస్ పైన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా లాస్ట్ 6 sessions నుంచి ర్యాలీ జరుపుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఒక బుల్లిష్ వాతావరణం అనేది మార్కెట్ లో కనిపిస్తుంది. సో త్వరలోనే ఆల్ టైమ్ హై టచ్ అవుతుందా, ఇట్లాంటి ఆశలు కూడా మన మార్కెట్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. మేబీ ఆల్ టైమ్ హై టచ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆల్ టైమ్ హై దాటుకొని కూడా కొంత ట్రేడ్ అవ్వచ్చు. కానీ కాషియస్ టైం కూడా ఉందండి. ఎందుకంటే ప్రమోటర్ సెల్లింగ్ చూసినా కానీ, లేకపోతే ఈసాప్స్ సెల్లింగ్ కానీ, ఐపీఓ రష్ కానీ చూసినప్పుడు మార్కెట్ లోంచి కొంత మనీ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి కొంత కన్సాలిడేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆల్ టైమ్ హై హిట్ అయిన తర్వాత అయినా ముందైనా కానీ. కాబట్టి ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉండాల్సిన టైం వచ్చింది. అట్లాగే అట్ ద సేమ్ టైం 25,300 అనేది రీసెంట్ మనం బాక్స్ ఫార్మేషన్ తర్వాత బయటకు వచ్చిన నెంబరు. సో 25,300, 25,250 నిఫ్టీ పరంగా అది బ్రేక్ కానంత కాలం బై అండ్ డిప్స్ మార్కెట్ లో ఉన్నట్లే. సో ఎనీ టైమ్ కొంత 25,500 లేదా 25,450 ఆ రేంజ్కి వచ్చినప్పుడల్లా మనం ఫ్రెష్ బయింగ్ కూడా నిఫ్టీలో చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి అయితే మీడియం టర్మ్ లో రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 58,000 గా ఉంది. అట్లాగే సపోర్ట్స్ చూసినప్పుడు 56,800 సపోర్ట్స్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉన్నాయండి. విక్స్ కూడా ఆల్మోస్ట్ 9 months లోలో ఉన్నాం మనం, 12.39 గా విక్స్ కనిపిస్తుంది. సో విక్స్ లోగా ఉండడం ఇవన్నీ కూడా ఇంకా కొంత అప్వర్డ్ లెగ్స్ ఫార్వర్డ్ ఇంకా బయింగ్ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కంఫర్టబుల్ గా ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 25,900, 25,600 ఈ వీక్ కి నిఫ్టీలో హైయెస్ట్ రైటింగ్, కాల్ సైడ్ 25,900, అట్లాగే పుట్ సైడ్ 25,600 ఉండటంతో సపోర్ట్స్ ఇమీడియట్ గా కనిపిస్తున్నాయి. రెసిస్టెన్స్ లో
కొంచెం దూరంగా 300 పాయింట్స్ అవే ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్ అప్ మూవ్ ఉందని క్లారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. కాషియస్ గా ట్రేడ్ చేయాలి. మేబీ ఈ రోజు కొంత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ రేపు అపోర్డ్ ర్యాలీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మన వ్యూవర్స్ నుంచి ఫ్లాటిష్ ఓపెనింగ్ కనిపిస్తుంది ప్రీ ఓపెన్ సెషన్లో బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. సో మార్కెట్స్ ఓపెనింగ్లో అంతగా మెరుపులేమి కనపట్టలేదు, అన్లైక్ ఫ్రైడే అండ్ థర్స్డే. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నమస్కారం సార్, నా పేరు పవన్ కుమార్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. పవన్ కుమార్ ప్రొద్దుటూరు, అడగండి పవన్ కుమార్. సార్ ఒక 2 lakhs నేను ఒక 2 years వరకు ఇన్వెస్ట్ చేయగలను. ఏమండి 4 shares మీరు సజెస్ట్ చేపిస్తారు సార్. 4 shares కొందాం. జియో ఫైనాన్స్, కోల్ ఇండియా, ఐటీసీ. జియో ఫైనాన్స్, కోల్ ఇండియా, ఐటీసీ, ఇంకోటి ఏదన్నారు? ఎన్ఎండిసి. అవును సార్. ఈ 4 లాంగ్ టర్మ్ కోసం కొంత ఇన్వెస్ట్ 2 చేస్తారు. years వరకు నాకు అమౌంట్ అవసరం లేదు. 2 years. కుటుంబరావు జియో ఫైనాన్స్, కోల్ ఇండియా, ఐటీసీ, ఎన్ఎండిసి కొనుక్కోవచ్చా? గుడ్ చాయిస్ అండి. సేఫ్టీ బెట్ అంటే హ్యూజ్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ వస్తుందని అన్న కానీ అబ్సల్యూట్ సేఫ్టీ అయితే ఉంది సెలెక్ట్ చేసిన దాంట్లో. ఎందుకంటే ఒక ఎన్బిఎఫ్సి ఉంది, ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్ ఉంది, కానీ 2 మినరల్ స్టాక్స్ తీసుకున్నారు, కోల్ ఇండియా అండ్ ఎన్ఎండిసి. ఆ రెండిట్లో ఒకటి పెట్టుకుని ఒకటి ఐటీ స్టాక్ అనమాట, కాంట్రా బెట్ అనమాట. లార్జ్ క్యాప్ ఆయన అన్ని సెలెక్ట్ చేసింది లార్జ్ క్యాపే కాబట్టి మేబీ టెక్ మహీంద్రా ఆర్ హెచ్సిఎల్ టెక్ షుడ్ బి ఎ బెటర్ బెట్ అని అంటాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అండి నా దగ్గర 1600 ఉన్నాయి. బట్ అవి ఏంటంటే యావరేజ్ కాస్ట్ 230 వచ్చిందండి. అవి ఏం చేయాలి? హోల్డ్ చేయాలా లేకపోతే సేల్ చేయాలా? లాస్ట్ లో ఉంది 30% లాస్ట్ లో ఉండాలి. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ హోల్డ్ చేయొచ్చా లేదా? 30% లాస్లో ఉన్నారు ఇప్పుడు. అవునండి. వర్స్ట్ అయిపోయింది వసంత్ గారు. అందులో యాక్చువల్ గా క్లోజర్ టు 100 వచ్చినప్పుడు యావరేజ్ చేయాల్సింది ఆవిడ. ఎందుకంటే అప్పుడు కార్పొరేట్ డెవలప్మెంట్స్ క్లియర్లీ కనిపించినాయి. దట్ ఓల్డ్ ప్రమోటర్స్ తిరిగి ఎంటర్ అవుతున్నారు, వారెంట్స్ తీసుకుంటున్నారు, అన్ని న్యూస్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు 90 లెవెల్స్ బాటమ్ ఫామ్ చేసి అనమాట. 90 దగ్గర నుంచి ఇప్పుడు స్టాక్ ఆల్రెడీ 145, 150 దాకా వెళ్ళటం కూడా చూసాం. 160 కూడా టచ్ అయింది రీసెంట్లీ. నన్ను అడిగితే కనుక క్లోజర్ టు బిలో 140, క్లోజర్ టు 135 యావరేజ్ చేయమని చెప్తాను. షీ కెన్ గెట్ బ్యాక్ హర్ రేట్ యాజ్ క్విక్లీ యాజ్ 1 year లోపల. ఎందుకంటే వారెంట్ కన్వర్షన్ 1 year లో ఉంది, అది 145 లో ఉంది. ప్రమోటర్స్ డెఫినెట్లీ నేను అనుకుంటాం కన్వర్ట్ చేసిన తర్వాత 17% షేర్ హోల్డింగ్ కి సుభాష్ చంద్ర గారు వెళ్తారు. నోన్ మార్కెట్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా. కాబట్టి వర్స్ట్ అయితే అయిపోయింది, యావరేజ్ నౌ. ఓకే, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ జీ ఎంటర్టైన్మెంట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ సీగెల్ 361 రూపీస్ లో 50 shares ఉన్నాయి సార్. ఐపీఓ లాస్ అయిన ఆ తర్వాత యావరేజ్ కూడా చేశాను. సో ఇవి హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కి, లేదా లాస్ బుక్ చేయమంటారా? ఇప్పుడు 31% లాస్ లో ఉన్నాను సార్. అలానే ఐనాక్స్ విన్ 175 రూపీస్ లో 200 shares హోల్డ్ చేస్తున్నాను సార్. సో ఇది లాంగ్ టర్మ్ కి అలానే హోల్డ్ చేయొచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేయమంటారా? ముందుగా క్రాంతి గారు, ఐనాక్స్ విండ్ పరిస్థితి హోల్డ్ చేయొచ్చా? ప్రస్తుతం ఈ ప్రైస్ రేంజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఈ స్టాక్ 200 రేంజ్ మూవ్ అవుతుంది ఎప్పుడైతే మార్కెట్లో ఎగ్జూబరెన్స్ వస్తుందో. కానీ ఏంటంటే 200 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. కంపెనీ అయితే ఆన్ ట్రాక్లోనే ఉంది వస్తుంది గారు. డెట్ రిడక్షన్ జరిగింది, కంపెనీ యొక్క రేటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రైస్ రేంజ్లో హోల్డ్ చేయమని చెప్తాను, 170 రూపీస్ కాబట్టి. కుటుంబంలో సీగల్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఎంత మాత్రం పెర్ఫామ్ చేయలేదు. ఐపీఓ లిస్టింగ్ తర్వాత కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. 425 నుంచి ఇప్పుడు 250 కనిపిస్తోంది, 229 లో. ఏంటి, ఏమైనా హోప్ కనిపిస్తుంది? యాక్చువల్గా అయితే ఓవర్ ప్రైస్ స్టాక్ అండి. ఎందుకంటే క్లియర్ కట్ గా అనమాట లిస్టింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కంపెనీకి ఏదో నీష్ సెగ్మెంట్ లో ఉందా అంటే అలా కూడా కాదనమాట. ఏదైతే కన్సెషన్ అగ్రిమెంట్స్ 2-3 ఉన్నాయో ఇటు ఇన్ఫ్రాలో అనమాట, అవన్నీ కూడా హై ప్రాఫిటబిలిటీ కూడా కాదు. అండ్ రిజల్ట్స్ కూడా జస్టిఫై చేసినాయి. మార్చ్ రిజల్ట్స్ అనమాట వీక్ గా రావటం అనమాట.
ఫ్లాట్ రిజల్ట్ రావటం, అప్పటి నుంచి స్టాక్ వీక్ అవుతానే ఉంది కంటిన్యూస్ గా. లాస్ట్ 6 months మనం చూస్తే లోవర్ టాప్ లోవర్ బాటమ్ తప్పితే ఏ ఒక్కసారి ప్రీవియస్ హై అటెంప్ట్ చేయలేం అది స్టాక్. బట్ యాజ్ ఆఫ్ నో అయితే బాటమ్ దగ్గర ఉంది. మేబీ నేను అనుకుంటాం 250 బిలోలో స్టాప్ లాస్ పెట్టుకుని ఇక ఈ లెవెల్లో హోల్డ్ చేయటం బెటర్. ఓన్లీ కన్సలేషన్ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ అయిన తర్వాత పిఈ ఇస్ ఓన్లీ 16-17, లో పిఈ ఉంది కాబట్టి వన్ గుడ్ రిజల్ట్ మే డ్రమాటికల్లీ చేంజ్ ఫార్చ్యూన్స్. ఒకసారి 300-320 అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఆ టైం అప్పుడు అమ్ముకోవాలి. ఒక్కటే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే హై ప్రమోటర్ స్టేక్ ఆల్మోస్ట్ 82% స్టేబుల్గా అలాగే కొనసాగుతోంది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా పెరిగింది. డిఐఎస్ స్టేక్ 6.8 నుంచి 8.23% పెరిగింది. చిన్న హోప్ అక్కడ ఒక చోట కనిపిస్తుంది. అదర్వైజ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ వైజ్ ఆర్ స్టాక్ ప్రైస్ వైజ్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి. సార్ అశోక బిల్డ్కాన్ 2.5 లక్షలు ఉన్నాయి సార్ 233లో. ఏమండి? అశోక బిల్డ్కాన్ 233లో 2.5 లక్షలు ఉన్నాయి సార్. అశోక బిల్డ్కాన్ కొన్నారు. సార్ ఇంకొక 2 లక్షలు యాడ్ చేయాలా లేదంటే వేరే కొత్త స్టాక్లో వేసుకోవాలా అని చూస్తున్నాను. ఇంకో 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అశోక బిల్డ్కాన్. అవును సార్, అవును సార్. మంచి ఇన్ఫ్రా కంపెనీనే, ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రైస్ లెవెల్స్ ఒకసారి రామకృష్ణ గారిని అడుగుదాం. రామకృష్ణ గారు, అశోక బిల్డ్కాన్ అయితే ప్రస్తుతము ఇమీడియట్ గా యాడ్ చేయొద్దండి. ఈ స్టాక్ కనుక 230 క్రాస్ అయిన తర్వాత కొంత ఒక రెసిస్టెన్స్ ఉంది ఆ ప్రైస్ పాయింట్ దగ్గర. ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయిన తర్వాత యాడ్ చేయమని చెప్తాను. ఇక్కడ రెసిస్టెన్స్ కరెక్ట్గా ఇక్కడే ఉంది. ఈ లెవెల్ పైన క్లోజ్ కావాలి అట్లీస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ సెషన్స్, అప్పుడే కొనుక్కోవడానికి అనుకూలం అశోక బిల్డ్కాన్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. హలో వసంత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నా పేరు కుమార్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి. వన్సోర్స్ స్పెషాలిటీ కెమికల్స్, స్పెషాలిటీ ఫార్మా, అది వాళ్ళు ఏదో స్పెషల్ డ్రగ్ తయారు చేస్తారు, ఓన్లీ వాళ్ళు మీ సెగ్మెంట్ లో ఉన్నారని విన్నాను. ఏ కంపెనీ అన్నారండి? వన్సోర్స్ స్పెషాలిటీ సైట్ ఫార్మా నుంచి సపరేట్ అయింది. వన్సోర్స్ స్పెషాలిటీ అది కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. 1200 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 2100కి వచ్చేసింది 3 months లో. వన్ సోర్స్ కదా? వన్ సోర్స్ మంచి కంపెనీ అండి. ఇట్స్ నిష్ సెగ్మెంట్లో పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగింది, 52-week హైస్ దగ్గర ఉంది. ప్రమోటర్స్ కూడా మంచి విజన్ ఉన్న ప్రమోటర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. కుటుంబరావు, మీ వ్యూ ఏంటి? వన్ సోర్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? యాక్సాఫ్ లో హోల్డ్ చేయమంటానండి, కానీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పెరగటం మనం చూసాం అనమాట. స్టాక్ పోస్ట్ డీమర్జర్ అనమాట, కంటిన్యూస్ గా అనమాట స్టాక్ పెరుగుతా 2200 దాకా కూడా రీచ్ అయిపోవటం మనం చూసాం. ఐ వుడ్ వెయిట్ ఫర్ కరెంట్ క్వార్టర్ రిజల్ట్ అండి, ఎందుకంటే ఆ రిజల్ట్ తర్వాతే ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇందులో ఒక ఏస్ ఇన్వెస్టర్ ఉన్నారు, మధుకేల, వన్ సోర్స్లో. సో అది ఆయన నార్మల్గా ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో కొంచెం ఆయన లాంగ్ టర్మ్ అవుట్లుక్తో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర టెక్ మహేంద్ర ఒక 1400 ఉన్నాయి సార్, కొన్ని తీసేయమంటారా? తర్వాత బ్యాంక్ ఐపీఓలకి నాకు పెద్దగా సెకండరీలో నాలెడ్జ్ లేదు, ఐపీఓలు పెట్టుకోవడం బెటర్ అంటారా? సెకండరీలో నాలెడ్జ్ లేదు, ప్రైమరీ ఇష్యూస్ అప్లై చేయొచ్చా? ఓకే, మంచి చెడు అండి. అక్కడ ఎక్కడైనా సెకండరీలో అయినా ప్రైమరీలో అయినా మంచి ఐపీఓస్ అనుకున్నప్పుడే చేయాలి, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా. సరే, టెక్ మహీంద్రా, క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా టెక్ మహీంద్రా? ఈ ప్రైస్ రేంజ్లో హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. నెక్స్ట్ 1-2 years కోసం అయితే ఆయన హోల్డ్ చేయొచ్చు డెఫినెట్గా టెక్ మహీంద్రా. ఈ టైంలో హోల్డ్ చేయాలి టెక్నాలజీని. ఇన్ఫ్యాక్ట్ ఏమైనా షార్ప్ డిక్లైన్స్ వస్తే అక్యుములేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే టెక్నాలజీ ఐపీఓస్లో, ఐటీ కంపెనీస్లో ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే జరుగుతుంది వసంత్ గారు. నెక్స్ట్ డిప్స్లో బై చేస్తున్నారు ఇన్వెస్టర్. ఆ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఐటీలో పోలేదు, ఇంకా మోజా అనేది ఐటీలో ఉంది. కానీ ఏంటంటే కొంచెం సబ్డ్యూడ్గా ఉంది ఐటీ ప్యాక్ కనుక చూసినట్లయితే. టెక్ మహీంద్రా అయితే హోల్డ్ చేయొచ్చు.
టెక్ మహీంద్రాని హోల్డ్ చేయొచ్చు. అలాగే ఐపీఓ మార్కెట్లో మంచి ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు తప్పకుండా అప్లై చేయండి. కాకపోతే ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ హెవీగా ఉన్నప్పుడు మనం అలాట్మెంట్స్ రావు, పేషెన్స్ కావాలి. వీక్ ఇష్యూస్ అలాట్మెంట్ కోసం అప్లై చేస్తే మాత్రం తర్వాత లిస్టింగ్ టైంలో ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి. మరో కాలర్. హలో మార్నింగ్ అండి, అడగండి. సుప్రజిత్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్, సపోర్ట్ లెవెల్ చెప్పండి సార్. ఏ స్టాక్ అంటున్నారు? సుప్రజిత్ ఇంజనీరింగ్, హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్. సుప్రజిత్ ఇంజనీరింగ్ అండ్ హ్యుండాయ్ మోటార్స్. హ్యుండాయ్ మోటార్స్ చాలా కాలం తర్వాత పెర్ఫామ్ చేస్తోంది. మీకు టెక్నికల్ లెవెల్స్ కావాలి కదా రామకృష్ణ గారు? సో హ్యుండాయ్ మోటార్ చక్కగా ర్యాలీ చేస్తుందండి. రీసెంట్ టైమ్స్ లో 2000 ఇనిషియల్ డే హైని క్రాస్ చేసిన తర్వాత చాలా మంచి ర్యాలీ వచ్చింది ఈ స్టాక్ లో. ఇంకా ఫర్దర్ గా కూడా చక్కగా ఈ స్టాక్ ర్యాలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. మేబీ ఈ మధ్య వరుసగా 3-4 సెషన్ నుంచి భారీగా పెరగడం, కొంత కన్సాలిడేషన్ జరిగి అక్కడ నుంచి స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సుప్రజిత్ ఇంజనీరింగ్ కనుక చూసినట్లయితే ఒక కప్ ఫార్మేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ స్టాక్ లో. ఈ స్టాక్ 520, 515 ఆ ప్రాంతాలు దాటిన తర్వాత మంచి ర్యాలీ జరిపే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్టడీగా ఈ స్టాక్ పెరుగుతూ ఉంది. హోల్డ్ అని చెప్తానండి ప్రస్తుతానికి. ఎంటర్ కావచ్చా ఈ లెవెల్స్ దగ్గర సుప్రజిత్ ఇంజనీరింగ్? ఏంటండి ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చా? ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవద్దండి. 520 క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోమని చెప్తాను సుప్రజిత్. ఓకే, సుప్రజిత్లో ఒక మంచి వసంత్ గారు. కుటుంబరావు గారు, ఇప్పుడు బిఎస్సి రీసెంట్లీ సైట్ వెబ్సైట్ మొత్తం వ్యాంప్ చేశారండి. ఓకే, ఆ రీవ్యాంప్ చేయడంలో అనమాట కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. లైక్ సుప్రజిత్ ఉంది, లాస్ట్ 4 ట్రైలింగ్ క్వార్టర్స్ లో పిఈ కంటిన్యూస్ గా 50 పైన ఉండే. ఓకే, వేరేస్ ఇప్పుడు ఈ క్వార్టర్ లో పిఈ ఉంది 26, 27. కాబట్టి డెఫినెట్లీ వర్త్ బయింగ్ కరెంట్ లెవెల్స్ అని అయితే అంటాం. ఓకే, కొనుక్కోవచ్చు ఈ లెవెల్స్ దగ్గర సుప్రజిత్ ఇంజనీరింగ్. మరో కాలర్ ఉన్నారా? హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్, అడగండి. సార్ నా దగ్గర లారస్ ఉన్నాయి సార్, 750. ఏ ప్రైస్లో కొన్నారు? అంటే ఏంటి సార్, అది 480లో కొన్నా సార్. 480లో కొన్నారు, ఇప్పుడు 700 రూపీస్ ఉంది. 480 అయిందండి. ఇప్పుడు కొంచెం అంటే హైక్ కనపడుతుంది కదా, ఏంటి సార్ దాని ఫ్యూచర్? హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా అనేది మీ డౌట్. కుటుంబరావు 700 దాటేసింది లారస్ ల్యాబ్స్. నేను చెప్పా కదా వసంత్ గారు, ఇదివరకే 1000 రూపాయల దాకా అమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి. అందుకని చెప్పేసి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫ్రమ్ మీ, హోల్డ్ అంతే. ఓకే, హోల్డ్ చేయండి లారస్ ల్యాబ్స్. మనం కొంతకాలం క్రితం దీని గురించి నేనైతే చాలా వ్యంగ్యంగా మాట్లాడాను, సుమారుగా 1 సంవత్సరం క్రితం. కానీ అక్కడ నుంచి మంచి రీబౌండ్ కనిపించింది. ప్రమోటర్స్ వాళ్ళ హౌస్ని చాలా చక్కగా అలా రీస్ట్రక్చర్ చేసుకుంటూ మార్కెట్ నుంచి ఎంత విమర్శలు ఎదురైనా కూడా అభినందనీయమైన పనిచేశారు. వీ షుడ్ అప్రిషియేట్ ది ప్రమోటర్స్ ఫర్ దేర్ విజన్ అండ్ ఎగ్జిక్యూషన్. లారస్ ల్యాబ్స్లో హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఓకే, నేను సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నా వసంత్ గారు, బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ లారసే అడుగుతున్నారు. అవునండి, అవును. లారస్ ల్యాబ్స్ మార్కెట్ అప్పుడు రెండుగా చీలిపోయింది. మీలాంటి వాళ్ళందరూ బుల్లిష్గా ఉన్నారు, మాలాంటి వాళ్ళు కొద్దిగా బేరిష్గా ఉన్నాం. కానీ ప్రమోటర్స్ని ఇప్పుడు ఇక్కడ నిజంగానే చాలా వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్లాట్గా ఓపెన్ అయింది నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 50 పాయింట్ల నష్టమే కనిపిస్తోంది ఈ సమయంలో. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మాత్రం పాజిటివ్గా ఉంది. 1044 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉన్నాయి. బీఎస్సీలో డిక్లైన్స్లో 454 స్టాక్స్, అలాగే ఎన్ఎస్సీలో 1387 స్టాక్స్ అడ్వాన్సెస్లో 344 స్టాక్స్ డిక్లైన్స్లో కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది కంపేర్ టు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. ఇది ఇవాల్టి ఓపెనింగ్ సంబంధించిన అంశం. జ్యోతి సిఎన్సీలో ఇందా కుటుంబంలో అన్నట్లుగా ఒక బ్లాక్ డీల్ జరిగింది. 4.2% డౌన్ ఈ స్టాక్, 6% ఈక్విటీ చేతులు మారింది. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్పంగా నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ ర్యాలీని లీడ్ చేసినటువంటి ఈ 2 లార్జ్ క్యాప్ స్టాక్స్లోనూ కొంత సెల్లింగ్ అనేది కొంత వీక్ ఓపెనింగ్, అంతే సెల్లింగ్ కాదు. అరబిందో ఫార్మా కాకినాడ యూనిట్ రీస్టార్ట్ చేశారట ప్రొడక్షన్ని, దాంతో ఈ స్టాక్ 1.2% పెరిగింది.
అలాగే నిఫ్టీ ఫైనాన్షియల్స్ ఒక్కటే సెక్టరల్గా మనకు లూజర్స్ లిస్ట్లో కనిపిస్తుంది. ఐటీ ఇండెక్స్తో సహా అన్ని లాభాలు ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్టెల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటివి మనకు నిఫ్టీలో నష్టాలతో కనిపిస్తున్నాయి. అలంబిక్ ఫార్మా ఈజ్ అప్ 2.5%, జియో ఫైనాన్షియల్ 1.36%, ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే ట్రెంట్ నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ స్టాక్స్లో జ్యోతి సిఎన్సీ ఇప్పుడే అనుకున్నాం మనం 4% డౌన్. అలాగే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు టొరెంట్ ఫార్మా చూద్దాం, 1.9% పెరిగింది. జేబీ కెమికల్స్లో స్టేక్ కొనుగోలు చేస్తోంది ఈ కంపెనీ. అలాగే మనకు మిడ్ క్యాప్ స్టాక్స్లో చూస్తే ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ ఈ స్టాక్ 4% అప్. డిబి రియాలిటీ, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, జిఎస్పిఎల్, బిహెచ్ఈఎల్, సెంచరీ టెక్స్టైల్స్, అలాగే టిటాగర్ వ్యాగన్స్, అనంతరాజ్, సుందరం ఫ్యాజనర్స్, మిందా కార్ప్, అరబిందో ఫార్మా, ఆర్వీఎన్ఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, హింద్ రెక్టిఫైర్స్ ఈ స్టాక్ 9.2% పెరగడం చూస్తున్నాం. అలాగే జేబీ కెమికల్స్ ఈజ్ డౌన్ 6%. సేమ్ ఓపెన్ ఆఫర్ ప్రైస్ ఏదైతే అంటున్నారో ఆ దగ్గరికి వచ్చేసింది జేబీ కెమికల్స్. అలాగే జ్యోతి సిఎన్సీ ఈజ్ డౌన్. భారతి హెక్సాకామ్, నారాయణ హృదయాలయ ఇవన్నీ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. కోరమాండల్ ఇంటర్నేషనల్, ఎస్బీఐ కార్డ్స్, జేకే సిమెంట్స్, హ్యుండాయ్ మోటార్స్, సెంచరీ ప్లై, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఇటువంటి వాటిలో స్వల్పంగా నష్టాలు కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు. సో ఈరోజు మార్కెట్స్ కొంచెం స్తబ్దుగా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం -30 పాయింట్స్ దగ్గర మార్కెట్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సపోర్ట్ 1 దగ్గర ఉందండి, అంటే 25,602 దగ్గర సపోర్ట్ 1 ఉంది. ఈ సపోర్ట్ దగ్గర బై చేయొచ్చండి అరౌండ్ 25,600 దగ్గర. అలాగే సపోర్ట్ 2 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. 25,566 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ అటెంప్ట్ ట్రై చేయండి. ఓకే, లాంగ్ పొజిషన్స్ని అటెంప్ట్ చేయొచ్చు ఇక్కడ స్టాప్ లాస్తో. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సిహెచ్ సురేష్ మెయిల్ పంపించారు. ప్రికాల్, బిర్లా సాఫ్ట్, సుందరం ఫ్యాజనర్స్ ఇవన్నీ 20% లాస్లో ఉన్నారు. లాంగ్ టర్మ్ కోసం ఏమైనా హోల్డ్ చేయొచ్చా, లేదు యావరేజ్ ఏమైనా చేయొచ్చా? కుటుంబరావు గారు, ప్రికాల్, బిర్లా సాఫ్ట్, సుందరం ఫ్యాజనర్స్. రికాల్ అయితే కనుక హోల్డ్ చేయమంటాను, యావరేజ్ కూడా చేయమంటానండి. స్టాక్ ఇక్కడ నుంచి రీబౌండ్ కూడా ఈ సూచనలు ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్ బికాస్ ఆఫ్ క్యాపెక్స్ కానీ దీంతో కాస్త సబ్డ్యూడ్ రిజల్ట్ రావటం చూసాం. బట్ మనం ఆటో కాంపోనెంట్ లో చూడాలి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయర్స్ కంట్రీలో, కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పేసి అంటాను, యావరేజ్ కూడా చేయమంటాను. సుందరం ఫాస్టనర్స్ కూడా మనం చూడాలండి, ఎందుకంటే డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ అండ్ ఇన్ఫాక్ట్ వరల్డ్ అనే లీడర్ అనమాట. లైక్ రేడియేటర్ క్యాప్స్ లో కానీ వాటన్నిటిలో కూడా అనమాట కంపెనీని బీట్ చేసేది కూడా లేదు. యాజ్ ఆఫ్ నో సబ్డ్యూడ్ గా ఉంది, కానీ ఎట్ సమ్ పాయింట్ ఇట్ విల్ రికవర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. బోత్ ద స్టాక్స్ లుక్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్, యావరేజ్ కూడా చేయొచ్చు. ఓకే, గరిమెళ్ళ రామకృష్ణ, ఆయన ఫోర్స్ మోటార్స్ కొన్నారు 1,400 రూపాయలు. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? లాంగ్ బ్యాక్ కొన్నారు, మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన స్టాక్ ఇది. ఫోర్స్ మోటార్స్ 10 times అయింది, 14,600 రూపీస్. క్రాంతి గారు, ఏంటి ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయొచ్చా ఇందులో ఫోర్స్ మోటార్స్లో? లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది వస్తుంది గారు, కానీ ఏంటంటే స్ట్రాంగ్ ఓఈఎం కింద నిలబడలేకపోతుంది. ఆయన అయితే ఈ టైంలో, మార్కెట్ టైంలో క్యాపిటల్ తీసుకోవడంలో తప్పేం లేదు వసంత్ గారు. ఈ టైంలో క్యాపిటల్ అయితే తీసుకోమంటాను, ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది, మంచి ప్రాఫిట్స్ కూడా చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఫోర్కాస్ట్ ఫర్ ఆటోస్కి కొంచెం సబ్డ్యూడ్గా ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ వస్తే కానీ ఆటోస్లో మళ్ళీ మొమెంటం రావడానికి లేదు. ఈ టైంలో అయితే ప్రాఫిట్ తీసుకోవడంలో తప్పేం లేదు వసంత్ గారు, క్యాపిటల్ అయితే తీసేసుకోమని చెప్తాను. ఓకే, వెంకట్ అడుగుతున్నారు, సెయిల్ ఉన్నాయి 102 రూపాయలు, 2021 నుంచి హోల్డ్ చేస్తున్నారు. కుటుంబారు హోల్డ్ సెల్ చేయొచ్చా, ఇంకా కొంటారట, కొనుక్కోవచ్చా? హోల్డ్ చేయొచ్చు అంటానండి. మెటల్ స్టాక్స్ అయితే నేను చెప్తున్నానండి, యాక్చువల్గా ఆర్ డ్యూ ఫర్ ర్యాలీ. బట్ ఏంటంటే కాస్త టైం పట్టినా కూడా అనమాట డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఈ తారీఫ్ గొడవలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, యుఎస్ తారీఫ్ గొడవలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను అనుకుంటాం మెటల్ స్టాక్స్ తిరిగి రీకూప్ అయ్యి పెరగడం కూడా మొదలవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. హోల్డ్ అండి యాజ్ ఆఫ్ నౌ. రాణి ఖమ్మం నుంచి అడుగుతున్నారు, ఆర్బీఎల్ బ్యాంక్ 247 రూపాయలు 150 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఆర్బీఎల్ బ్యాంక్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు,
హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. రీసెంట్గా స్టాక్ 180 నుంచి ర్యాలీ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్లో మళ్ళీ తిరిగి మొమెంటం వస్తుంది. ఏదైతే అండర్ పెర్ఫార్మర్స్ ఉన్నాయో గత కొంతకాలంగా వీటిలో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ చేయాలనుకుంటే 260 ఆ అబౌవ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, న్యూస్ అండ్ సాఫ్ట్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు కార్తీక్. షార్ట్ టు లాంగ్ టర్మ్ ఏదైనా పర్లేదు అన్నట్లుగా రాస్తున్నారు. సరే క్రాంతి, మన రామకృష్ణ గారు, ఇందులో ఎక్కువగా మనకు అటు ఇటు మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. న్యూస్ అండ్ సాఫ్ట్లో చాలా వోల్టైల్గా ఉంటుంది స్టాక్. షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఏంటి? షార్ట్ టర్మ్ అవుట్లుక్ మాత్రం కొంత కన్సల్టేషన్ కనిపిస్తుందండి. అంటే రీసెంట్ గా ఒకసారి బిగ్ ర్యాలీ ఒక రోజు జరిగింది 20th May. తర్వాత అన్ని కన్సల్టేషన్ క్యాండిల్సే కనిపిస్తూ ఉన్నాయి. కొంత క్లారిటీ రావాలంటే స్టాక్ ఇంకొంచెం పెరగాలండి. అంటే స్టాక్ 1250 ఆ జోన్కి వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ స్టాక్ స్టడీ ర్యాలీ జరిపే అవకాశం ఉంది. ఈ లోపల టెక్నికల్ పరంగా కూడా అన్ని కూడా అలైన్ అవుతాయి ఆ ఇండికేటర్స్ అవన్నీ కూడా. సో కొత్త కన్సల్టేషన్ కనిపిస్తుందండి షార్ట్ టర్మ్. బిడి రామారావు గుంటూరు నుంచి, అనూప్ ఇంజనీరింగ్ 2733లో ఉన్నాయి, బెక్టర్స్ ఫుడ్స్ ఉన్నాయి 1413లో. కుటుంబారు బెక్టర్ ఫుడ్స్ ఏం చేయొచ్చు? వెక్టర్ ఫుడ్స్ అనూహ్యంగా పెరగటం కూడా చూసామండి. లాస్ట్ 8 months కనుక కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ అన్నమాట లోస్ నుంచి ఎంత షార్ప్ గా పెరిగిందో కూడా చూడొచ్చు. ఎందుకంటే అట్ వన్ స్టేజ్ అనమాట ఈ వీక్ అయిపోయింది స్టాక్ అనుకున్న స్టాక్ ని 2000 చిల్లరకి తీసుకెళ్లిపోయారు అక్టోబర్ వచ్చేపాటికి అనమాట. అక్కడి నుంచి స్టడీగా తగ్గుతోంది. స్టడీగా తగ్గటం మళ్ళీ ప్రీవియస్ హై ఎప్పుడు రీకూప్ చేసుకోవాలి. నేను అనుకుంటాం రియల్ ర్యాలీ మళ్ళా రావాలి బెటర్ ఫుడ్ లో అంటే 1700 క్రాస్ అయితేనే వస్తుంది. బట్ బిఫోర్ దట్ మేబీ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. లాస్ట్ టైం అది ఆపరేటెడ్ యాక్షన్ అని చెప్పేసి, ఎందుకంటే తర్వాత వాల్యూమ్స్ అంతా ఫ్లాట్ అయిపోయినాయి. ఎప్పుడైతే కనుక 2000 దగ్గర అయిన వాల్యూమ్స్ ఉన్నాయో ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ వాల్యూమ్స్ లో నాట్ ఈవెన్ 1/20th వాల్యూమ్స్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు. కాబట్టి ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాం. ఓకే, తర్వాత మెయిల్ సంతోష్ కుమార్, హోటల్ లీలా వెంచర్స్ ఉన్నాయట 22 రూపాయలు, 7500 షేర్లు ఉన్నాయి. ఎన్ఎండిసి స్టీల్ ఉన్నాయి 66లో. ఈ రెండు లాస్ట్లో ఉన్నారు. క్రాంతి గారు, హోటల్ లీలా వెంచర్స్ ఏం చేయొచ్చు? ప్రస్తుతం ఈ ప్రైస్ రేంజ్లో హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఎందుకంటే ఆల్ హోటల్ స్టాక్స్ అన్నిట్లో, హాస్పిటాలిటీ స్టాక్స్ అన్నిట్లో మళ్ళీ ర్యాలీ వస్తుంది. హోటల్ లీలా ఈ ప్రైస్ రేంజ్లో హోల్డ్ చేయమని చెప్తాం. ఇప్పుడు ఎన్ఎండిసి స్టీల్ ఇది కూడా లాస్ట్లో ఉంది, హోల్డ్ చేయొచ్చా? అంటే అది అమ్మేస్తారు అని చెప్పి కంటిన్యూస్ గా డిలే అవుతుందండి ప్రాసెస్ అనమాట. ద మొమెంట్ సేల్ కి పెట్టినప్పుడు మాత్రం 60 రూపాయలు ఏదైతే కనుక 52 వీక్ అయ్యో ఆ లెవెల్ కూడా క్రాస్ అవుతుంది. కాస్త పేషెన్స్ కావాలి, ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ 101% అయిపోతుంది అది. బట్ ఏ టైంలో అవుతుంది అనేది చూడాలి. 6 నెలలు అవుతుందా 12 నెలలు అవుతుందా అనేది చూడాలి. స్టాక్ కూడా ఏంటంటే పెర్ఫార్మెన్స్ వైజ్ నష్టం చూపించింది కాబట్టి ఓన్లీ ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి 40 రూపాయల దగ్గర అక్కడ నిలబడటం కూడా మనం చూస్తున్నాం. దయానంద్ బాబు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఉన్నాయట 1000 షేర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ప్రస్తుతం లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి అసఫలం అనమాట. ఎందుకంటే స్టాక్ డౌన్ సైడ్ అయితే క్యాప్ట్ అనుకుంటాను, బట్ అప్ సైడ్ కూడా ఏంటంటే ఇది హైపీఈ స్టాక్, అది మనకు తెలిసిందే. బట్ రిజల్ట్స్ స్లోలీ ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి. అండ్ నోయింగ్ అదానీ గ్రూప్ అనమాట, నేను అనుకుంటాం తిరిగి ఒకసారి 1100, 1200 అటెంప్ట్ చేయటంలో మాత్రం సర్ప్రైజ్ కాకూడదు, హోల్డ్ అంటాను. ఓకే, సో మార్కెట్స్ అలాగే ట్రేడ్ అవుతున్నాయి. ఫ్లాట్గా ఉంది నిఫ్టీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితిలో కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్